చిట్టి చిట్టి మొగ్గలు స్టార్ట్ అయినాయి చూసారా, మధుమాలతి. ఇక మొత్తం ఇదంతా పరుచుకున్నట్టు అయిపోతుందండి పూలతోటి. ఇవిగోండి ఇలా ఉంటాయి పూలు, మంచి సువాసన. ఇక పగలైతే కొద్దిగా వస్తాయి కానీ రాత్రి అయితే కనుక మొత్తం ఈ వీధి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది వాసన అని ఆసక్తిగా అడుగుతూ ఉంటారండి మమ్మల్ని. భలే వస్తుందండి వాసన, చాలా బాగుంది సువాసన, ఎక్కడి నుంచి ఏ మొక్కది అని. ఇదేనండి మధుమాలతి. మనకి కొన్ని పాతకాలం నాటి మొక్కలు. ఇప్పుడు ఎన్ని రకాల విదేశీ మొక్కలు వచ్చినాయి కానీ ఈ పాతకాలం నాటి మొక్కలు పరిమళం అంతా చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు వచ్చే కొత్త మొక్కల్ని కామెంట్ చేయడం అని కాదు, కాకపోతే మనకి చిన్ననాటి జ్ఞాపకాలండి ఇవన్నీ. ఎంతోమందికి జ్ఞాపకాలు ఇవన్నీ. ఎందుకంటే అరుదుగా అక్కడక్కడ కనిపించేవండి ఈ మధుమాలతి, రాధా మనోహరం, అలాగే గిన్నెమాలతి. ఈ మూడు కూడా మనకి ఏనాటి నుంచో వస్తున్న మొక్కలండి. ఇవి చూసారా, ఇప్పుడు ఈ మధుమాలతి, రాధా మనోహరం చూశారు కదా మా ఇంట్లో. ఈ గిన్నెమాలతి వీడియోలు కూడా చాలా చేశాను నేను. ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ, ఒక్క అడుగు నేల ఉన్నా కానీ మనం ఈ తీగజాతి మొక్కలు నాటుకున్నాం అనుకోండి, చక్కగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్, అలా చాలా ఫ్లోర్స్ వరకు ఈజీగా పాకేస్తాయండి. ఇప్పుడే పూత మొదలవుతుంది, మొత్తం అంతా పరుచుకుపోతుందండి. మధుమాలతి పేరు కూడా ఎంత అందంగా ఉందండి. ఆ పూలు కూడా మరింత అందంగా ఉంటాయి. ఆ సువాసన ఇక చెప్పనే అక్కర్లేదు.